అంటే మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ ఈవెంట్ ముందు బుక్లు పెట్టింది అనుకుంటున్నారా? లేదంటే దీని బుక్లు పెట్టడం వల్ల దీనిలో అంటే అంటే బుక్లు ఎందుకు ముందు పెట్టానంటే ఇది మా రూహి బుక్లు. మా రూహి ఏం చేసిందంటే తనకి బుక్స్ అన్నీ పాడైపోయినాయి. మళ్ళీ స్కూల్ కొత్త బ్యాగ్ ఏం తెప్పిస్తున్నాం మళ్ళీ స్కూల్కి. మళ్ళీ 12వ తరగతి స్కూల్ అని తెలిసిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ బుక్స్ అంటే మేము ఇప్పుడు గుజరాతీలో అయితే స్కూల్ అయితే మార్పిచ్చేసి శ్రీ చైతన్య స్కూల్లో అయితే వేసాము. అది ఫుడ్ కోర్ట్ దగ్గర బిఆర్సి రోడ్ దగ్గర ఉంటుంది. చాలా అంటే చాలా స్కూల్ స్టడీ అవర్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి దాంట్లో వేసాము. చూడండి ఎన్ని బుక్లు ఉన్నాయో తనకి. ఇప్పుడు 6th చదువుతుంది తనకు. ఇదిగోండి తను ఎన్ని బుక్లే తనకి మ్యాథ్స్ ఇంకా తెలుగు అవన్నీ చెప్తారు కాబట్టి ఇవన్నీ దాంట్లో అయితే కంప్యూటర్ సైన్స్ అన్నీ చెప్తున్నారు. చాలా బాగుంది. నేనైతే కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఎందుకంటే వాళ్ళు ఇంటికి రావడం వల్ల మాకు ఆ మిస్సెస్ పరిచయం అయ్యి వాళ్ళ నెంబర్ తీసుకొని మేము ఇంటికి స్కూల్కి తీసుకెళ్ళి పాపని ఎగ్జామ్ రాపించాం. ఆ తర్వాత ఎగ్జామ్ రాపించిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయ్యింది పాప. ఆ తర్వాత సీట్ ఇచ్చారు తనకి. మా అక్క అయితే 30,000 అయితే కట్టొచ్చింది ఫీజు. ఆ తర్వాత ఇంకా కట్టలేదులేండి, కొంతకి తెచ్చి కట్టమన్నారు. ఇప్పుడు పుస్తకాలకి 10,000 అయితే అయింది. మొత్తం టెక్స్ట్ బుక్లు కట్లు ఇవన్నీ అట్లా వేసింది కాబట్టి మా అక్కే పాప మొత్తం పొద్దున్న నుంచుని కూర్చొని ఇవన్నీ అట్లన్నీ వేసింది. మా అక్క చదువుని ఎంత బాగా వేసిందో మా అక్క అట్లు చాలా బాగా వేస్తుంది మా అక్క. ఇప్పుడైతే జాయిన్ చేస్తాం. 12వ తారీఖు ఎప్పటి నుంచో 11th నుంచి స్కూల్ అయితే జాయిన్ అయిపోతాయి. తన ఆటో ఆయన ఎప్పుడు డైలీ ఆయన ఆటో అయినా మాకు తెలిసిన ఆయనతో మాట్లాడాము. ఆయన తీసుకొచ్చి ఆయన తిరుగుతారు చక్కగా. 6 అవుతుంది పాప ఇంటికి వచ్చేటప్పటికి. మా పాప ఇంకా మా అక్క ఇంట్లో ఉంటుంది కాబట్టి క్యారేజ్ మార్నింగ్ కట్టేసి చక్కగా పంపించేస్తుంది చక్కగా. తన ఇవన్నీ పుస్తలే ఆమె కూడా ఆయ్యే పుస్తలు అవన్నీ ఇవన్నీ ఆమె అసలు. ఆ కబోర్డ్ కూడా చూపిస్తాను. ఇవన్నీ చూసారా దాని కబోర్డ్లో అయితే నేను పెట్టేసుకుంటుందో. మా ఇల్లు నిండా పుస్తకాలే ఎక్కువ ఉంటాయి, మనుషులు ఎక్కువ ఉంటారు. పుస్తకాలే మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అంత రోజు చేసేస్తుంది మా బుడ్డది. రోజు చేసేస్తుంది. ఇల్లంతా ఆ డ్రాయింగ్లు అవన్నీ గీసేస్తుంది. ఇప్పుడు మా అక్క తిట్టడం వల్ల ఇప్పుడు డ్రాయింగ్లు ఏమీ దీని మీద వేయట్లేదు. ఇదివరకైతే డ్రాయింగ్లు అవన్నీ వేసేసేది చక్కగా గోడలన్నీ పాడు చేసేది. మా అన్న పెళ్ళికి అయితే మేము పెయింట్లు అవి కొట్టించాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. ఇదిగోండి చక్కగా స్కూల్ అయితే చాలా బాగుంది. శ్రీ చైతన్య స్కూలు. అసలు నేను వెళ్ళాను ఆ స్కూల్ పేరు, టీచర్స్, ఆ ఇంగ్లీష్లో ప్రతి ఒక్క పేరెంట్స్ అలా ఉండడమే కదా మనకి మంచి. చిన్నపిల్లల నుంచి మనం పెద్దవాళ్ళదాకా పట్టించుకుంటేనే పిల్లలు ఈ నుంచి కేర్ తీసుకుంటే చాలా బాగా చదువుతారు కాబట్టి మేము శ్రీ చైతన్య స్కూల్లో అయితే వేసాము. అది కూడా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ మీకు చూపిస్తాను. అలాగే శ్రీ చైతన్య స్కూల్ కూడా మీకు లోన ఎలా ఉంది ఏంటి పిల్ల ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చదివిస్తుంది కూడా మీకు వీడియో పెడతాను కావాలంటే. అది కూడా చూడండి. చాలా బాగుంది స్కూల్ అయితే. మేము ఎక్కువే అంటే మా బాధ వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి కొంచెం అయితే కట్టమన్నారు. ఎందుకంటే పాప మేము అక్కడి నుంచి తీసామంటే అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే వంటోను మా దగ్గరలో ఉంటుందని వంటంలో అయితే వంటంలో గుజరాతీ స్కూలు రాజ్ కుమారి హాల్ దగ్గర అయితే వేసాం పాపకి. అది కూడా బాగానే పాప ఎగ్జామ్లో రాసి బాగానే దాంట్లో కూడా స్లిప్ తెచ్చుకుంది. ఇప్పుడు కాకపోతే ఆ ఫ్రెండ్స్ అవన్నీ ఎక్కువైపోయి తను కేర్ అయిపోతుందని మా భయం వేసి ఇప్పుడు దీంట్లో అయితే వేస్తున్నాం. దీంట్లో ఎలా ఉంటుందో ఏంటో. పాప కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉన్నాయి. చక్కగా చదువుకుంటే ఇంక 10th క్లాస్ దగ్గర లాగేస్తాం పాపని. ఏదో ఒకటి లాగేస్తే ఈ పిల్లల్ని ఇద్దరు పంపించదని మా బాధ. మా బుడదానికి అయితే పైలట్ చదవాలని ఉంది. అదే చూస్తుంది. మరి ఏం చేస్తుందో ఏమో దేవుడి దేవాల మరి. చూడండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా పెడతాను. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్. నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా థ్యాంక్స్. చాలా రూపాయలు ఉంటాను నేను.